ఫ్రెండ్స్, నేను విజయ్ ప్రదీప్. నేను విజయ్ అని చెప్తా ఉంటాను. అందరికీ నా ఛానల్కి వెల్కమ్. నిన్న నేను పల్లవ్ ప్రశాంత్ గెలిచారని వీడియో పెడితే ఎవరు నమ్మినట్లేదు. వందల్లోనే ఉంది, ఎక్కడ కూడా కనీసం 2K కూడా రాలేదు నాకు వ్యూస్. ఎవరు నమ్మినట్లేదు. నేను ఏదో కూడా నమ్మి నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తే పెడతా ఫ్రెండ్స్. నేను అందరికంటే ముందు నేనే పెట్టింది విన్నర్ అని. ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే, శివాజీ ఎందుకు ఓడిపోయాడు, అదేవిధంగా యావర్ ఎందుకు 15 లక్షలు తీసుకున్నాడు, అదేవిధంగా అమర్దీప్ ఎందుకు రన్నరప్గా నిలిచాడు, పల్లవ్ ప్రశాంత్ విన్నర్ కావడానికి కారణాలు ఏంటి, ఇవి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా యావర్ 15 లక్షలు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ముందుగానే శివాజీ హింట్ ఇచ్చాడు, అరే నీకు అవకాశం ఇస్తే వదులుకోవాక అని. అంటే దేనికి అవకాశం? డబ్బులు ఆఫర్ ఇస్తే అంటే అవకాశం. అంటే విన్నర్ అయ్యే సీన్ లేదు కాబట్టి అతనికి తెలుసు కాబట్టి దాన్ని అతను క్యాచ్ చేశాడు, తెలివి కలిగినాడు కాబట్టి అతను 15 లక్షలు తీసుకుని డ్రాప్ అయిపోయాడు. ఎప్పుడైతే నాగార్జున సార్ ఆఫర్ పెట్టాడో దానికి యాక్సెప్ట్ చేశాడు, 15 లక్షలు తీసుకుని బయటకు వచ్చేసాడు. తర్వాత థర్డ్ ప్లేస్లో శివాజీ ఉన్నాడు. శివాజీ థర్డ్ ప్లేస్కి రావడానికి, విన్నర్ కాకపోవడానికి ఒకే ఒక కారణం, అతను ఎప్పుడు కూడా హౌస్లో నేను విన్నర్ అవ్వాలి, కప్పు గెలవాలని ఎప్పుడు చెప్పలేదు అతను. ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా అతను విన్నర్ అవుతాడని తెలుసు, కానీ అతను ఎప్పుడు చెప్పలేదు. మరొక విషయం ఏంటంటే, అతను ఓట్లు తక్కువ పడ్డానికి ఎప్పుడైతే అమర్దీప్ని ఈ ఓట్స్ ఏదైతే నోరు జారాడో అవి ఎక్కువగా శివాజీ ఫ్యాన్స్కు నచ్చలా టోటల్గా చెప్పాలంటే. అందుకని వాళ్ళు కూడా ఓట్లు వేయలేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది థర్డ్ ప్లేస్లో ఉండడానికి, అంతే కదా దాని అర్థం. మొత్తానికి అందువల్ల అతనికి ఇది మైనస్ అయింది మెయిన్గా. లాస్ట్లో రేపు అంటే ఈరోజు మనకు లైవ్ టెలికాస్ట్ నిన్న కూడా అతన్ని బూత్ మాటలతో మాట్లాడు ఇద్దరు కూడా ఎంజాయ్ చేశారు. అమర్ కూడా ఎక్కడ కూడా సీరియస్గా తీసుకోలేదు. కాబట్టి దానివల్ల అతను తగ్గైన ఓట్లు, అందువల్ల థర్డ్ ప్లేస్కి వచ్చాడు. ఇక అమర్దీప్కి సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్దోళ్ళు కూడా క్యాంపెయిన్ చేశారు. బుల్లితెర నటినట్లయితే మామూలు క్యాంపెయిన్ కదా అది, ఒక రాజకీయ నాయకులు చేసినంత చేశారు క్యాంపెయిన్. అయినా కానీ పల్లవ్ ప్రశాంత్ బీట్ చేయలేకపోయింది. దానికి కారణం ఏంటంటే, పల్లవ్ ప్రశాంత్ని కేవలం రైతులే కాదండి, స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, పోలీసు, ఎన్ని డిపార్ట్మెంట్లు అందరూ కూడా నచ్చారు అతన్ని. టౌన్ అని కాదు, రూరల్ అని కాదు, అందరూ నచ్చారు. ఎందుకంటే అతని యాటిట్యూడ్, అక్కడ ఉండే అతని క్యారెక్టర్ ముఖ్యం. మన టాస్క్లు గెలిస్తేనే గెలిచిపోరు. అతను మంచిగా ఉన్నాడు. నామినేషన్ అప్పుడు మాత్రమే అగ్రెసివ్గా మాట్లాడేది, మిగతాప్పుడంతా కూడా నామినేషన్ చేసిన వ్యక్తితో కూడా వెంటనే పోయి మాట్లాడు, అన్న అక్క అనే పోయాడు. కానీ ఎప్పుడు కూడా పేర్లు పెట్టి పిలిచింది లేదు, ఒక్క రతికాని తప్పితే. ఆ తర్వాత సెకండ్ టైం వచ్చిన తర్వాత రతికాని కూడా అక్క అని పిలిచాడు, కానీ ఎప్పుడు రతికాని మాత్రం పిలవాల. అది అతని నేచరు. ఆ నేచరే, అతను గుణమే, ఆ లక్షణమే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా చేయడానికి కారణమైంది. తర్వాత ఏం జరిగిందంటే, బయటకు వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది అన్నపూర్ణ స్టూడియో ముందు వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు వెల్కమ్ చెప్పారు. ఇక వాళ్ళ ఊరికి కప్పుతో బయలుదేరాడు. దారి పొడుగున ఒక సీఎంకి ఏ విధంగా ఇస్తారో ఓషన్ అంటాం కదా, మనం నిలబడి అందరు టాటాలు చెప్పారు, ఆ విధంగా నిలబడి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, సెక్యూరిటీ ఉంది అతనికి. ఎందుకంటే ఎక్కడి నుంచి పోతారని సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశారు. వాళ్ళ ఊర్లో అయితే చెప్పబడి ఆ చుట్టుపక్కల ప్రాంతానికి కొన్ని లక్షల మంది వచ్చున్నారు అక్కడికి. అందరూ కూడా మామూలు క్రేన్తో పెట్టున్నారు పూలమాల అతను వస్తే వేయడానికి. సిటీలో కూడా, హైదరాబాద్లో కూడా అదే క్రేన్తో ఎక్కడ పడితే అక్కడ పూలమాల వేయడం ఇవన్నీ కూడా జరిగాయి. మొత్తానికి ఒక కామన్ మ్యాన్కి వచ్చి విన్నర్ అయ్యాడంటే ప్రపంచ రికార్డు ఇది. మనం ఏ లాంగ్వేజ్లో చూసుకో, ప్రపంచంలో ఏ లాంగ్వేజ్లో చూసుకో, మన ఇండియాలో కూడా ఏ లాంగ్వేజ్లో చూసుకో, ఒక కామన్ మ్యాన్ అయితే గెలవలేదు ఇంతవరకు. కామన్ మ్యాన్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. కామన్ మ్యాన్లు అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చి వ్యవసాయం చేసుకునే అతను. కామన్ మ్యాన్లు గెలుచున్నారు మన దేశంలో కూడా. కానీ ఇది రైతు, ఒక రైతు వచ్చి విన్నర్ అవడం అనేది హిస్టరీ. ఇది వరల్డ్ రికార్డ్. ఇది ఒక్క పల్లవ్ ప్రశాంత్కే సాధ్యమైంది. ఎలా అంటే అతను టాస్క్లో అదే విధంగా ఆడాడు, అతని బిహేవియర్ అలాగే ఉంది. ఎమోషనల్ క్యాండిడేట్. అతను ఏదైనా అన్నా కూడా ఓర్చుకోలేక ఏడ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. బాధపడ్డాడే కానీ ఎదురుబడి తిరగబడి మాట్లాడాల, అది పల్లవ్ ప్రశాంత్. దట్ ఈజ్ పల్లవ్ ప్రశాంత్. అందుకే అతను విన్నర్ అయ్యాడు. మరోసారి కంగ్రాచులేషన్స్ పల్లవ్ ప్రశాంత్. అదేవిధంగా రన్నర్ అప్ అనేటువంటి అమర్దీప్కి కంగ్రాచులేషన్స్. ఇక్కడ మనీ విషయంకి వస్తే, శివాజీకి వారానికి 4 పాయింట్ సంథింగ్ ఉంది. మొత్తంగా 63 పాయింట్ సంథింగ్ వచ్చింది, లక్షలు వచ్చినాయి. కానీ పల్లవ్ ప్రశాంత్కి 50లో 15 లక్షలు యావత్ తీసుకున్నాడు కాబట్టి 35 లక్షలు ప్లస్ సెలేరియో కారు, తర్వాత డైమండ్ నెక్లెస్ జోయాలకు వస్తుంది. మొత్తం కలిపినా కానీ 61 వస్తుంది. కాకపోతే అతనికి వారానికి ఇచ్చే డబ్బులు మాత్రం చాలా చాలా తక్కువ. అంతా కలుపుకున్నా కానీ ఒక 88 ప్లస్ ఉంటుంది. అది కాదు ముఖ్యం అతనికి. ఈ డబ్బులు కూడా పల్లవ్ ప్రశాంత్ తీసుకుని ఇంట్లో పెట్టుకోడు.
సో ఎవరైతే పేద రైతులు ఉంటాడో వాళ్ళకి ఇస్తానని చెప్పాడు కాబట్టి అతను మాట చెప్తే నిలబడతాడు, ఆ మాట మీద నిలబడే బిడ్డ. సో దేశానికి రైతులే రాజులు. సో బిగ్ బాస్ కూడా రైతే రాజును మరొకసారి నిరూపించిన పల్లవి ప్రశాంత్కి కొనసాగాని కంగ్రాచులేషన్స్. అదే రన్నరప్ నిలిచిన మన అమర్దీప్ కూడా కంగ్రాచులేషన్స్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలో ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా లాగులు చేస్తూ ఉంటాను. ఇక నుంచి ఎక్కడ కూడా ఆగుతాను. సో మీరు కూడా ఖచ్చితంగా చూడండి. సో ఎక్కడ కూడా డిసప్పాయింట్ కానీ నేను. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒకటే నేను కోరేది. ఇప్పుడైనా చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.